బారామితిని టారిసెల్లి కనుగొన్నాడు. బంగారం ఆక్వా రీజియంలో కరుగుతుంది. ద్రవాల గురించి అధ్యయనం చేయు శాస్త్రం హైడ్రాలజీ. ప్లవన సూత్రాలను ఆర్కిమెడిస్ ప్రతిపాదించాడు. క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది మాక్స్ ప్లాంక్. ఎలక్ట్రాన్ను కనుగొన్నది జెజె థామ్సన్. ప్రోటాన్ను కనుగొన్నది రూథర్ఫర్డ్. హైడ్రోజన్ను కనుగొన్నది హెన్రీ కావెండిష్. రిఫ్రిజిరేటర్లో వాడే పదార్థం ఫ్రియాన్. విద్యుత్ ప్రవాహానికి ప్రమాణం ఆంపియర్. విద్యుత్ బల్బును థామస్ ఆల్వా ఎడిసన్ కనుగొన్నాడు. వంట పాత్రలు పాలిటెట్రాఫ్లూరో ఎథిలిన్ టెఫ్లాన్తో పూత పూయబడి ఉండును. అత్యుత్తమ ఉష్ణబంధకం వజ్రం. ఉష్ణంను కొలిచే పరికరం కేలోరీమీటర్. శిలాజాల వయసును దేని ద్వారా కనుగొంటారు? కార్బన్ డేటింగ్. భూమి వయసును ఎలా తెలుసుకుంటారు? యురేనియం డేటింగ్. విద్యుత్ జనరేటర్ను కనుగొన్న వ్యక్తి మైకేల్ ఫారడే. టెలివిజన్ను కనుగొన్న వ్యక్తి జేఎల్ బాయర్డ్. తేలికైన మూలకం హైడ్రోజన్. మానవుడు మొదట కనుగొన్న లోహం రాగి. మానవుడు ఎక్కువగా ఉపయోగిస్తున్న లోహం ఇనుము. అత్యధిక లోహ స్వభావం గల మూలకం సిజియం. ఇది చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్. గోబర్ గ్యాస్, మిథేన్ నవ్వించే గ్యాస్, నైట్రస్ ఆక్సైడ్, టియర్ గ్యాస్, క్లోరోఫిక్రాన్, వెల్డింగ్ గ్యాస్, ఎసిటిలిన్. మనలో అత్యధికంగా లభ్యమయ్యే లోహం మూలకం కాల్షియం. భోపాల్లో వెలువడిన గ్యాస్ మిథైల్ ఐసోసిసయోనేట్. రసాయన శాస్త్రంలో మొట్టమొదటి నోబెల్ బహుమతి గ్రహీత వాంట్ హఫ్. విమానం మరియు రైల్వే సిగ్నల్లో వాడే వాయువు నియాన్. జడవాయువులో అత్యధికంగా ఉపయోగపడే వాయువు ఆర్గాన్. లోహాలన్నిటిలో తేలికైనది లిథియం. భూమి పొరల్లో అత్యధికంగా లభ్యమయ్యే లోహం బాక్సైట్. చాకలి సోడా సోడియం కార్బోనేట్. బేకింగ్ సోడా సోడియం బైకార్బోనేట్. కాస్టిక్ సోడా సోడియం హైడ్రోక్సైడ్. సాధారణ ఉప్పు సోడియం క్లోరైడ్. దోమలు చంపేందుకు ఉపయోగించే రసాయనం పెరిథ్రిన్. పాము కరిచినప్పుడు శరీరంలో వెళ్ళే లోహం ఆర్సెనిక్. వర్షపు బిందువులు గోళాకారంలో ఉండడానికి తలతానిత కారణం. భూమి చుట్టూ చంద్రుడు పూర్తిగా తిరుగుటకు 27.3 రోజులు పడుతుంది. భూమి పొరలో అత్యధికంగా లభ్యమయ్యే మూలకం ఆక్సిజన్. రసాయనాల రాజు సల్ఫ్యూరిక్ ఆమ్లం. కుళ్ళిన కోడిగుడ్ల వాసన కలిగినది హైడ్రోజన్ సల్ఫైడ్. గాజుపై అక్షరాలు రాయుటకు ఉపయోగించే రసాయనం హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం. హిలియాని విమాన టైర్లలో, వాతావరణ బెలూన్లలో, సముద్రంలో ఈతకు వెళ్ళే వారి కోసం వాడుతారు. పరిమాణు సంఖ్యల ఆధారంగా ఆవర్తన పట్టికను తయారు చేసిన వారు మోస్లే. నైట్రోజన్ రూథర్ఫర్డ్ను కనుగొన్నాడు. హనీ షుగర్ ఫ్రాక్టోజ్. హనీ షుగర్ ఫ్రాక్టోజ్ అంటే మనం హనీ పాప అని గుర్తుపెట్టుకోవచ్చు. టేబుల్ షుగర్ టేబుల్ షుగర్ సుక్రోజ్. సింపుల్ షుగర్ గ్లూకోజ్ అంటే సిగ్గు అని గుర్తుపెట్టుకోవచ్చు. చెరుకు గేడ నుండి రసం తీయగా మిగిలిన చెరుకు పిప్పి బాగాసే. సార్వత్రిక ద్రావణి నీరు. మానవుడు ఉపయోగించిన మొదటి మిశ్రమ లోహం కంచు. ఫ్యూజు తీగగాను మరియు అంచులు అతికించడంలో టైప్ మెటల్ మిశ్రమ లోహాన్ని ఉపయోగిస్తారు. సెలీనియం సల్ఫైడ్ను చంద్రుడిని పోగొట్టుటకు వాడే షాంపూలో వాడుతారు.
ధ్వని గురించి అధ్యయనం చేయు శాస్త్రం అకోస్టిక్స్. చంద్రుడి గురించి అధ్యయనం చేయు శాస్త్రం సెలీనాలజీ. కాంతి గురించి అధ్యయనం చేయు శాస్త్రం ఆప్టిక్స్. చంద్రుని శాస్త్రీయ నామము సెలీనా. కంటికి సంబంధించిన వ్యాధుల అధ్యయన శాస్త్రం ఆప్థాల్మాలజీ. ముక్కు గురించి అధ్యయనం రైనాలజీ. ఆహార పదార్థాలు పోషణల గురించి అధ్యయనం డైటెటిక్స్. అస్థిపంజరాన్ని గురించి అధ్యయనం ఆస్టియాలజీ. ఆరోగ్యవంతమైన వ్యక్తి ఊపిరితిత్తుల సామర్థ్యం 6000 మిల్లీలీటర్లు 0.91 kg. జ్వలశ్వాస క్రియ మొప్పల ద్వారా జరుగుతుంది. వానపాము రక్తంలో హిమోగ్లోబిన్ ఉండడం వలన రక్తం ఎర్రగా ఉంటుంది. రక్తదాత O, రక్తగ్రహీత AB, ద్రావణి నీరు, అన్నవాహిక పొడవు 8 మీటర్లు. బ్యాక్టీరియాను మొదటిసారిగా కనుగొన్న వ్యక్తి లీవెన్ హుక్. పెన్సిలిన్ను కనుగొన్న వ్యక్తి అలెగ్జాండర్ ఫ్లెమింగ్. పోలియో వ్యాక్సిన్ను కనుగొన్న వ్యక్తి జోనాస్ సాల్క్. రేబిస్ ఆంత్రిక్స్ టీకాను కనుగొన్న వ్యక్తి లూయి పాశ్చర్. అతిపెద్ద విత్తనం గల మొక్క లోడిసియం. అతి చిన్న విత్తనం గల మొక్క ఆర్కిడేసి. నీటిలో పెరిగే మొక్కలు హైడ్రోఫైట్స్. ఇసుక నీళ్ళలో పెరిగే మొక్కలు సమోఫైట్స్. ఆకులలో పిండి పదార్థం ఉనికిని తెలియజేసే పరీక్ష అయోడిన్. గుండెకు సంబంధించిన వ్యాధులు తెలియచేయడానికి చేసే పరీక్ష ఈసీజీ. హెచ్ఐవిని గుర్తించడానికి చేసే పరీక్ష వెస్ట్రన్ బ్లాట్. క్యాన్సర్ గురించి తెలియజేసే అధ్యయనం అంకాలజీ. వేరు మొగ్గల ద్వారా వ్యాప్తి చెందే మొక్కలు కరివేపాకు. కండం ద్వారా వ్యాప్తి చెందే మొక్కలు గులాబీ. పత్రపు మొగ్గల ద్వారా వ్యాప్తి చెందేవి రణపాల. పుష్పాల అధ్యయనాన్ని ఏమంటారంటే అంతాలజీ. కొవ్వులో కరిగే విటమిన్లు ADEK. నీటిలో కరిగే విటమిన్లు BC. మానవునిలో రక్త వర్గాలు A, B, AB, O. ఆవు లేత పసుపు రంగులో ఉండడానికి కారణం విటమిన్ B2. ఆవు పాలు పసుపు రంగులో ఉండడానికి కారణం విటమిన్ B2. శృతిదండాన్ని కనుగొన్న శాస్త్రవేత్త జాన్ షోర్. అతిధ్వనులను మొట్టమొదట ఉత్పత్తి చేసిన శాస్త్రవేత్త గాల్టన్. మొట్టమొదట ధ్వనిని గురించి తెలియజేసే శాస్త్రవేత్త న్యూటన్. మొట్టమొదట చంద్రునిపై అడుగుపెట్టిన వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. సూర్యకాంతి సముద్రంలో 262 అడుగుల దూరం వరకు ప్రయాణిస్తుంది. ఓడోమీటర్ను ఉపయోగించి వాహనాలు ప్రయాణించిన దూరాన్ని కొలుస్తారు. అతి నీల లోహిత UV కిరణాలు సూర్యుని నుండి ఉత్పన్నం అవుతాయి. వీటి వల్ల ఓజోన్ పొర పొడవుతుంది. X కిరణాలను 1895లో రాంట్జెన్ కనుగొన్నాడు. X కిరణాల సీసం గురించి చొచ్చుకొని పోలేదు. లేజర్ కిరణాలను చార్లెస్ H. టౌన్స్ కనుగొన్నాడు. వీటిని మామైన్ అనే శాస్త్రవేత్త అభివృద్ధి చేశాడు. ఉదాహరణకి వైలెట్ రంగు మానవుని కన్నుకు ప్రమాదం కలిగిస్తుంది. గ్రహాలన్నిటిలోకి ప్రకాశవంతమైన గ్రహం శుక్రుడు. సూర్యుని కాంతి భూమిని చేరడానికి 8 నిమిషాల 20 సెకండ్లు. చంద్రకాంతి భూమి చేరడానికి 1.3 సెకండ్ సమయం పడుతుంది.
కాటన్ టెక్స్టైల్ పరిశ్రమలో పనిచేసేవారు వెట్ లంగ్స్ వ్యాధుల బారిన పడతారు. సబ్బుల తయారీలో వచ్చే ఉత్పన్నంగా వచ్చే పదార్థం గ్లిజరాల్. క్వార్ట్జ్ గాజును విద్యుత్ బల్బుల తయారీలో ఉపయోగిస్తారు. బేకలైట్ను విద్యుత్ స్విచ్లు, ప్లగ్లు, దువ్వెనల తయారీలో ఉపయోగిస్తారు. మేలాసిస్లో చక్కెర 80% ఉంటుంది, ఇది రాంగు. లిగ్నైట్ను రాతి బొగ్గు అంటారు, దీనిలో కార్బన్ 70% ఉంటుంది. జీవశాస్త్ర పితామహుడు అరిస్టాటిల్. వృక్షశాస్త్ర పితామహుడు థియోఫ్రాస్టస్. రక్త ప్రసరణ వ్యవస్థ కనుగొన్నది విలియం హార్వే. సూక్ష్మజీవ శాస్త్ర పితామహుడు లూయి పాశ్చర్. రాబర్ట్ హుక్ మొక్కల బెరడు కణాలను పరిశీలించి బెరడులో తేనె వంటి గదులను గురించి వాటిని కణం అని పేరు పెట్టాడు. మొట్టమొదట సజీవ కణాన్ని కనుగొన్నది ఆంటోని వాన్ ల్యూవెన్హాక్. బయాలజీ అనే పదాన్ని ప్రతిపాదించినది లామార్క్. కణ సిద్ధాంతం ప్రతిపాదించినది స్వాన్. మానవ శరీరంలో అతిపెద్ద అవయవం చర్మం. రుచిని గ్రహించే గ్రాహకాలను జిహ్వా గ్రాహకాలు అంటారు. కళ్ళకు బాధ కలిగించే వ్యాధిని ఆర్థరైటిస్ అంటారు. మానవుల్లో మొత్తం ఎముకలు 206. తలపుర్రలో ఎముకలు 22. మానవ శరీరంలో మొత్తం కండరాలు 639. పుట్టినప్పుడు చిన్నపిల్లల ఎముకలు 300. మానవుల్లో అతిపెద్ద ఎముక ఫీమర్, ఇది తొడ భాగంలో ఉంటుంది. నీటిలో ఫ్లోరిన్ అధికం కావడం వలన ఫ్లోరోసిస్ వ్యాధి వస్తుంది. ప్రౌఢ వ్యక్తికి రోజు ఎన్ని గ్రాముల కొవ్వులు అవసరం? 50 గ్రాములు. ప్రౌఢ వ్యక్తికి రోజు ఎన్ని గ్రాముల మాంసకృతులు అవసరం? 70 నుంచి 100 గ్రాములు. ప్రౌఢ వ్యక్తికి రోజు ఎన్ని గ్రాముల పిండి పదార్థాలు అవసరము? 500 గ్రాములు. జ్ఞానేంద్రియాలకు 5.